వాక్యం చదువుదాం. నేను నిన్ను బహుతరములకు సంతోష కారణముగా నేను చేసేదను. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి ఆమేన్. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నువ్వు అనేక జనములకు సంతోష కారణంగా ఉన్నావా, దుఃఖానికి కారణంగా ఉన్నావా? రెండు సన్నివేశాలు నీ ఎదురు పెట్టబడి ఉండగా ఈ రోజు నుంచి నేను నిశ్చయముగా అదిగో ఇనపరదాలు కలిగిన వాడు ఇనపరదాలు వదిలి పడిపోయేట్టుగా వాడి తల నా చేతికి అప్పగించబడినట్లుగా, ఫిలిస్తీని చేతులు నా చేతికి అప్పగించబడినట్టుగా నిశ్చయముగా దేవుని కొరకు నేను ప్రయాసపడాలి, ప్రభు కొరకు నిలబడతాను అంటే ఆయన అంటాడు నిన్ను అనేక తరములకు అనేక జాతులకు సంతోష కారణంగా చేయబోతున్నాడు. ఆ సంతోషం నీ నుండే మొదలవునగాక. ఎంతకాలం కన్యల మధ్య, ఎంతకాలం కృంగిపోయి, ఎంతకాలం అసమాధానంతో, ఎంతకాలం ఇనప రథాల పోట్లతో ఆటలతో భయంకరమైన శాపకరమైన అనుభవం